Good afternoon students. Now we will discuss about data structures unit 2, that is stacks and queues. So what is stack? So stack is nothing but stack is a linear data structure. So stack is a linear data structure. సో మనం ఆల్రెడీ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకి డేటా టైప్స్లో డేటా స్ట్రక్చర్స్లో మనకి టైప్స్ ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటి? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ టైప్ ప్రిమిటివ్ అండ్ సెకండ్ టైప్ నాన్ ప్రిమిటివ్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా వీటి గురించి. సో నాన్ ప్రిమిటివ్లో మళ్ళీ మనకి 2 టైప్స్ వచ్చాయి. ఏంటి? లీనియర్, నాన్ లీనియర్. సో ఇలా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో మళ్ళీ లీనియర్, నాన్ లీనియర్ అని టైప్స్ వచ్చాయి కదా, 2 టైప్స్. సో ఈ లీనియర్లో మనకి స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, సో ఇవి ఉన్నాయి కదా లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో. సో ఇప్పుడు అదే చెప్పుకున్నాం, స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లోనే కదా స్టాక్ ఉంది. సో ఇట్ మీన్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఒక ఆర్డర్లో, ఈ స్టాక్లో ఒక ఆర్డర్లో, సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం ఎలిమెంట్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో స్టాక్ అనేది ఏంటి? ఏ మేనర్లో ఉంటుంది? స్టాక్ అనేది లిఫో మేనర్లో ఉంటుంది అన్నమాట. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో ఉంటుంది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో స్టాక్ అనేది ఉంటుందన్నమాట. సో డెలీషన్ అయినా ఇన్సర్షన్ అయినా ఒక ఎండ్ నుంచి మాత్రమే ఇది స్టాక్లో చేయడానికి ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ టైప్స్ చెప్పుకున్నప్పుడు నేను డిస్కస్ చేశాను అన్నమాట. స్టాక్, క్యూస్, లింక్డ్ లిస్ట్ అనేసి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను ఆల్రెడీ. సో దాంట్లో ఏం చెప్పాను? స్టాక్ అనేది సో ఇలా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటాం స్టాక్లో అని చెప్పాను. సో ఇది ఒక బాటిల్ లాంటిది కదా. సో ఈ బాటిల్ లాంటి దాంట్లో ఏం చేస్తాం? సో ఇది క్యాప్ అనుకోండి. సో మనం వాటర్ ఫిల్ చేయాలి అన్నా, లేకపోతే వాటర్ పారబోసేయాలి అన్నా సరే ఆ బాటిల్ మూతలోంచే కదా, సో ఒక 1 వేలోంచే కదా చేయాలి. సో అలాగే స్టాక్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సరే 1 వే నుంచి చేయడానికే మాత్రమే ఉంటుంది. ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సో మనం టాప్అప్ నుంచి మాత్రమే చేయాలన్నమాట. సో అది స్టాక్ అన్నమాట. సో స్టాక్లో ఆపరేషన్స్ అనేవి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయో చూద్దాం. సో స్టాక్ ఆపరేషన్స్. సో స్టాక్ ఆపరేషన్స్లో మనకి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి? ఫస్ట్ పుష్ ఆపరేషన్. సో పుష్ అంటే ఏంటి? ఇన్సర్ట్ చేయడం అన్నమాట, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం. టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ స్టాక్. సో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి, అంటే ఎలిమెంట్ని యాడ్ చేయడానికి మనం పుష్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ పాప్ ఆపరేషన్. సో పాప్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ స్టాక్. సో మనం ఒక ఎలిమెంట్ని మనం స్టాక్లోంచి డిలీట్ చేయాలి అనుకుంటే కనుక పాప్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఆపరేషన్ ఏంటి అంటే పీక్. సో పీక్ అనేది ఏంటి అంటే, ఈ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎలిమెంట్ని డిస్ప్లే చేయడానికి, మనకు కావాల్సిన ఎలిమెంట్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక వితౌట్ డెలిషన్ టాప్లో ఉన్న ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుందన్నమాట. సో పీక్ అనేది ఏంటంటే మనకి నెంబర్ని ఎలిమెంట్ని, కావాల్సిన ఎలిమెంట్ని డిలీట్ చేయకుండా, సో మనకు కావాల్సిన ఎలిమెంట్ టాప్లో ఏముందో సో ఆ ఎలిమెంట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. టు డిస్ప్లే అన్ ఎలిమెంట్, టాప్ ఎలిమెంట్. సో టాప్ ఎలిమెంట్ని మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటుందన్నమాట ఇన్ ఏ స్టాక్. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, స్టాక్ ఎంటీగా ఉందా లేదంటే ఎలిమెంట్స్తో ఫిల్ అయిపోయి ఉందా అని తెలుసుకోవడానికి ఈజ్ ఎంటీ ఆపరేషన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట.
సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే ఈజ్ ఫుల్. సో స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదంటే ఎంటీగా ఉందా అని చెక్ చేసుకోవడానికి మనం ఈజ్ ఫుల్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి ఈజ్ ఏమిటి, ఈజ్ ఫుల్ ఆపరేషన్స్ ఇన్సర్షన్ అండ్ డెలీషన్ చేసినప్పుడు మనం ఈ ఆపరేషన్స్ అనేది ఈ 2 ఆపరేషన్స్ యూజ్ చేసి మనం ఇన్సర్షన్ అండ్ డెలీషన్ చేసినప్పుడు అంటే పుష్ ఆర్ పాప్ చేసినప్పుడు మనకి ఈ 2 ఆపరేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే దేర్ ఆర్ 2 ways ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్. సో మనకి స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 2 ways ఉన్నాయి. సో దేర్ ఆర్ 2 ways to implement a stack. సో మనకి స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 2 ways ఉన్నాయన్నమాట. సో అవేంటంటే ఫస్ట్ది ఏంటంటే అరే అన్నమాట. సో అరేస్ యూస్ చేసి మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసి మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అరేని లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసి మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో మనం ఇక్కడ స్టాక్లో ఏంటి అంటే స్టాక్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఒక బాటిల్ షేప్లో ఉంటుంది. సో మనం ఎప్పుడు టాప్అప్ నుంచి ఇన్సర్ట్ కానీ డెలీట్ కానీ చేస్తాం స్టాక్లో. సో స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. సో దీని ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనం 0 నుంచి తీసుకోవాలన్నమాట. సో ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు 0 నుంచి తీసుకుంటాం. సో 0, 1, 2, 3 సో ఇలా స్టాక్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ లేదంటే డిలీట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. సో టాప్అప్ నుంచి స్టాక్ అనేది చేసుకుంటూ రావాలి. సో మనకి ఇక్కడ స్టాక్ అనేది ఫుల్గా ఉందా లేదంటే ఎంటీగా ఉందా లేదంటే స్టాక్లో ఎక్కడైనా ఎలిమెంట్స్ అనేవి స్పేసెస్ ఖాళీగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఒక ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో స్టాక్లో మనం యూజ్ చేసే ఇండికేటర్ ఏంటి అంటే సో ఒక ఇండికేటర్ అన్నా కదా. సో ఇండికేటర్నే మనం వేరియబుల్ అని కూడా అంటాం అన్నమాట. సో ఆ ఇండికేటర్ని మనం వేరియబుల్ అని కూడా అనొచ్చు. సో ఆ ఇండికేటర్ ఏంటంటే టాప్ -1. సో ఆ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే ఇండికేటర్ యూజ్ చేసి మనం స్టాక్ని మనకి మెజర్మెంట్ ఈ టాప్ -1 అనేది ఏంటంటే ఒక మెజర్మెంట్ అన్నమాట. సో మెజర్మెంట్ అంటే స్టాక్ ఎక్కడన్నా ఖాళీగా ఉందా లేదంటే ఫుల్ అయిపోయిందా లేదంటే ఎక్కడైనా స్పేసెస్ అనేవి ఉన్నాయా. సో మనకి ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్ స్టాక్ ఎంటీగా ఉందో ఫుల్గా ఉందో తెలుసుకోవాలి కదా. సో మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేసి అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే ఇండికేటర్ని యూజ్ చేసి మనం స్టాక్ని పుష్ చేయాలన్నా ఎలిమెంట్స్ని పుష్ చేయాలన్నా పాప్ చేయాలన్నా సో ఏం చేయాలన్నా సరే మనం ఇండికేటర్ని యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. పుష్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఆల్రెడీ ఆపరేషన్స్ గురించి చెప్పుకున్నాం కదా. పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, పీక్ ఆపరేషన్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ ఆపరేషన్స్ గురించి. సో వాటి గురించి ఎగ్జాంపుల్స్ మనం క్లియర్గా చెప్పుకుందాం అర్థమయ్యేలాగా. సో పుష్కి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. 20, 30, 10, 20, 30, 40. సో ఇలా 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే పుష్ చేయాలి దేంట్లోకి స్టాక్లోకి. సో ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఫస్ట్ నేను ఈ 10ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామన్నమాట. సో ఎలా ఇన్సర్ట్ చేస్తాం, స్టాక్ తీసుకుని సో స్టాక్లో ఎప్పుడు కూడా 0 నుంచి ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం 10ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే పుష్ చేయాలనుకుంటున్నాం. సో పుష్ ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్ 10. సో పుష్ 10. సో పుష్ 10 అని మనం చేయగానే సో మనకి 10 అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట స్టాక్లో. సో స్టాక్లో 10 వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. సో మనకిప్పుడు ఇండికేటర్ -1తోనే ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే మనం పుష్ 10 అంటే ఇన్సర్ట్ చేసాం, 10 వాల్యూని ఇన్సర్ట్ చేసాం అంటే మనకు ఒక వాల్యూ వచ్చింది. ఎక్కడ ఉంది, 0 ఉంది. సో మనకి ఒకవేళ వాల్యూస్ ఏమీ లేకుండా ఇలా ఎంటీగా స్టాక్ ఉన్నట్టయితే మనకి టాప్ -1 అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది. సో మైనస్ వాల్యూస్లో ఉండకూడదు కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే
టాప్ని ఇంక్రీజ్ చేయాలి, +1 యాడ్ చేయాలి, అంటే టాప్ ప్లస్. సో టాప్ మైనస్ కాస్త ఏమవుతుంది, సో ఇక్కడ 0 ఇండెక్స్ దగ్గరికి టాప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం 20ని ఇన్సర్ట్ చేద్దాం. సో 20ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ స్టాక్ తీసుకుని, సో ఆల్రెడీ మనకి స్టాక్లో 10ని ఇన్సర్ట్ చేసాం. సో 10 ఉంది. సో ఇప్పుడు మనం 20ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో 20ని ఇన్సర్ట్ చేసాం అన్నమాట. సో 20 ఇన్సర్ట్ అవుతుంది. సో ఇండికేటర్ వాల్యూస్ ఎప్పటిలానే తీసుకోవాలి, 0 నుంచి స్టార్ట్ చేసి. సో 20 అనేది ఇన్సర్ట్ అయ్యిందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం, పుష్ 20ని ఇన్సర్ట్ చేసాం అన్నమాట. సో పుష్ 20 అని చెప్పేసి మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకి టాప్ అనేది ఏంటి, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ ++ అవుతుంది. సో ఇక్కడ టాప్ 0 నుంచి 1లోకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ టాప్ వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 30ని ఇన్సర్ట్ చేద్దాం స్టాక్లోకి. సో నెక్స్ట్ 30 వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం. సో 30 వాల్యూని ఇన్సర్ట్ చేసే ముందు మనకు ఆల్రెడీ ఉన్నాయి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ స్టాక్లో 20, 10, 20 ఉన్నాయి. సో ఇప్పుడు మనం 30ని ఇన్సర్ట్ చేస్తున్నాం స్టాక్లోకి. సో 30 వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. సో మనం ఇండెక్స్ వాల్యూస్ నార్మల్గా తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏం చేసాం మనం, పుష్ 30. సో 30ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి పుష్ 30 అని చెప్పేసి రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ టాప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి, అంటే టాప్ ప్లస్ చేస్తే. సో ఆల్రెడీ మనకి టాప్ వాల్యూ 20 ఇన్సర్ట్ చేసినప్పుడు 1లోకి ఇండెక్స్ 1లోకి వెళ్ళిందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి సో ఇప్పుడు టాప్ వాల్యూ అనేది 2లోకి వెళ్తుంది అన్నమాట, ఇండెక్స్ 2లోకి. సో ఇప్పుడు మళ్ళీ మనం 40 వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం స్టాక్లోకి. సో 40 వాల్యూని ఇన్సర్ట్ చేసి ఆల్రెడీ 10, 20, 30 వాల్యూస్ ఇన్సర్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం 40 వాల్యూని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి సో 40. సో పుష్ 40 అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇక్కడ 40 వాల్యూ అనేది కూడా స్టాక్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇండెక్స్ వాల్యూ, సో ఇక్కడ టాప్ కూడా ఇంక్రిమెంట్ చేయాలి మనం. సో టాప్ ఇంక్రిమెంట్ చేసాక మనకి టాప్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, సో ఆల్రెడీ 2లో టాప్ వాల్యూ ఉంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి సో ఇప్పుడు 3 దగ్గరికి టాప్ వాల్యూ అనేది వెళ్తుంది అన్నమాట, టాప్ ఇండికేటర్ అనేది. సో 3 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే స్టాక్ అనేది ఫిల్ అయిపోయింది అన్నమాట. సో ఫిల్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టాక్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి సో ఫిల్ అయిపోతే ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి స్పేస్ లేకపోతే దాన్ని స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అని ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఇంకా ఇన్సర్ట్ చేయడానికి లేదు, స్పేస్ లేదు, స్టాక్ ఫిల్ అయిపోయింది కదా. సో టాప్ వాల్యూ వచ్చేసి 3 దగ్గరికి వచ్చేసింది, అంటే టాప్ వాల్యూలోకి వచ్చింది. అంటే ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమన్నా తీసుకోవాలన్నా ఎక్స్ట్రాగా ఇంక ఇన్సర్ట్ చేయడానికి స్పేస్ ఉండదు కాబట్టి సో మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే స్టాక్ ఓవర్ఫ్లో అని పిలుస్తాం. సో ఇంకా మనకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయకుండా ఓవర్ఫ్లో అయిపోతే దాన్ని స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో మనకి స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు స్టాక్లో ఎలిమెంట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉంటే కనుక. సో టాప్ వాల్యూ అనేది టాప్ ఇండికేటర్లోకి వచ్చేస్తే సో స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో మనం పాప్ వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.